आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। नलगोंडा में टीचर के कत्ल के खिलाफ महबूबनगर में प्राइवेट स्कूल इंतज़ामिया की रैली। नलगोंडा ज़िला में स्कूल टीचर के कत्ल के खिलाफ महबूबनगर ज़िले के प्राइवेट स्कूल इंतज़ामिया ने एहतजाजी रैली निकाली। बड़ी तादाद में स्कूल इंतज़ामिया के नुमाइंदों ने रैली में शिरकत करते हुए वाक़े की शदीद मजम्मत की। इस मौके पर तंजीम के सदर मल्लेश ने कहा कि टीचर का कत्ल इंतहाई अफसोसनाक और काबिल मजम्मत वाक़या है। उन्होंने हुकूमत से मुतालबा किया कि असातिज़ा के तहफ़्फ़ुज़ के लिए फ़ौरी और मुअस्सिर इक़दाम किए जाएँ और तालीमी इदारों में महफूज माहौल फराहम किया जाए। उन्होंने कहा कि असातिज़ा कौम के मुस्तक़बिल की तामीर में अहम किरदार अदा करते हैं, इसलिए उनके तहफ़्फ़ुज़ को यकीनी बनाना हुकूमत और मुताल्लिक़ा इदारों की ज़िम्मेदारी है। एहतजाजी रैली के शुरका ने हुकूमत से मुतालबा किया कि मुस्तक़बिल में ऐसे वाक़यात की रोकथाम के लिए सख्त इक़दाम किए जाएँ। ఈ రోజు జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో, ఇటీవల కాలంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఇది సభ్య సమాజం తలదించుకునే సంఘటన. ఎందుకంటే ఒక ఉపాధ్యాయురాల్ని, ఒక ప్రధాన ఉపాధ్యాయురాల్ని తన విద్యార్థులే అత్యంత దారుణంగా 27 సార్లు కత్తిపోట్లు పొడిచి చంపడం అనేది ఆ విద్యార్థి యొక్క క్రిమినల్ మైండ్కి, ఆ దుశ్చర్యకు పరాకాష్ఠగా నిలిచింది. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఆ విద్యార్థులు చేసిన సంఘటనకు పూర్తి సభ్య సమాజం బాధ్యత వహించాలి. ఎందుకంటే 10వ తరగతి విద్యార్థి లోపల ఇంత దారుణమైన ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన కారణం సమాజం. తల్లిదండ్రులు ఇంటికి వచ్చినాక పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఎలా ఉన్నారు, నేను చూశాను. ఇంత మార్నింగ్ చూసా, పిల్లల ఫోటోలు చూశాను. నిజంగా వాళ్ళ హెయిర్ కటింగ్ కానివ్వండి, వాళ్ళ డ్రెస్ సెన్స్ కానివ్వండి, అవి చూస్తే నిజంగా వీళ్ళు చదువుకునే పిల్లలా అనే ఆలోచన వచ్చింది. అంటే వాళ్ళ ఓన్లీ చదువు అంటే క్లాస్కి వచ్చినాక మార్కుల మీద మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా మార్కుల మీదనే శ్రద్ధ వహించకుండా వాళ్ళ వ్యవహారశీల ఈ విధంగా ఉంది. ఇంటికి వచ్చినాక ఎలా ఉన్నారు, పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారు, ఇంట్లో పెద్దలను ఎలా చూస్తూ ఉన్నారు, తోబుట్టులను ఎలా చూస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఎప్పటికప్పుడు పిల్లవాడిని పద్ధతిలో పెంచడం లోపల మనం బాధ్యతను విస్మరించడం కాబట్టి ఆ పిల్లలు తయారయ్యారు. కాబట్టి మా ఒక ఉపాధ్యాయురాలు చనిపోవడం అనేది మాకు ఎంత బాధనో, మా పిల్లలు జైల్లో ఉండడం కూడా మాకు అంతే బాధ. ఎందుకంటే మా పిల్లలు చేసిన తప్పు అంటే మొత్తం సమాజం చేసింది కాబట్టి వాళ్ళు ఆ విధంగా తయారయ్యారు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మా టీచర్లకు స్వేచ్ఛనివ్వండి. మా టీచర్లకు స్వేచ్ఛనిచ్చేసి పాఠశాలకు స్వేచ్ఛనిస్తే పిల్లల్ని ఒక పద్ధతిలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక దండన అనేది పిల్లల్ని ఒక పద్ధతి